ఏలూరు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ ఢిల్లీ నుంచి హైదరాబాద్ విచ్చేస్తున్న సందర్భంగా న్యాయస్థానం సుప్రీంకోర్టు 6:1 ఆయా పరిధిలో ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ ఆ రాష్ట్రాల్లో చేసుకుని అట్టడుగు ఉన్న వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు పొందే విధంగా రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన సందర్భంలో 30 సంవత్సరాల నుండి వర్గీకరణ అంశం మీద పోరాటం చేసి ఒప్పుకోవాలని సామాజిక న్యాయం చేసిన నవయుగ అంబేద్కర్ మాదిగల మహాత్ముడు మాదిగ కృష్ణకు నీరాజన స్వాగతాలు సుస్వాగతం పెద్ద ఎత్తున తరలి వెళ్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అందజేశారు. కందుల రమేష్ మాట్లాడుతూ ఐక్యత ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పొందుపరిచే విధంగా మరో పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీర్పు ఎవరి విజయము ఎవరి అపజయము కాదని సమాజ సమానత్వం న్యాయమైన తీర్పని అన్నారు. మందకృష్ణ మాదిగ అన్ని వర్గాలకు పోరాటాల ద్వారా ఎన్నో ఫలాలు అందజేసిన ఘనత ఒక్క ఎంఆర్పీఎస్కే చెందిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ వర్షాకాల సమావేశంలో అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి అట్టడుగు ఉన్న వర్గాలకు ఎస్సీల రిజర్వేషన్ ఫలాలు పొందే విధంగా సామాజిక న్యాయం చేయాలని రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో చౌటుపల్లి విజయ సంఘ నక్షత్రం, కొలికిపాముల హైమావతి, గూడూరు రాజేష్ బాబు, గద్దల ప్రసాద్, పులికిపాముల యేసు, సొంగ సుగుణ తదితరులు పాల్గొన్నారు. జోహార్ మాదిగ అమర వీరులకి, జోహార్ మాదిగ అమర వీరులకి. మాదిగలు మరియు ఉపకులాల ఆపద్ బాంధవు శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మాదిగల ఆశాజనకం ప్రజలు స్వాగతం సుస్వాగతం పలకడానికి మా ఏలూరు, అదేవిధంగా ఏలూరు జిల్లా నుండి, అదేవిధంగా మా మాదిగ సోదరులందరం కూడా తదితర ఉపకులాలు కూడా కృష్ణమాది అన్నగారిని స్వాగతం పలకడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి రావడం జరిగింది. ఇక్కడ నుంచి భారీగా ర్యాలీగా బయలుదేరి అన్నగారు స్వాగతం పలుకుతూ బాబు జగజ్జనరావు స్టాచ్యూ దగ్గరికి వచ్చి అక్కడ అన్నగారి సభలో ఉద్దేశించి మన కార్యాచరణ అనేది ఏంటనేది ప్రకటించడానికి అన్నయ్య గారు సభ ఏర్పాటు చేశారు. కనుక ప్రతి ఒక్కరు కూడా మాదిగ సోదరులు, అదేవిధంగా ఉపకులాలు కూడా ఈ ర్యాలీలో మనం వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, వాన వచ్చినా సరే మనం అందరం కూడా ర్యాలీలో లక్షలాది మంది పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుతూ సవ్యంగా వినియోగం చేస్తూ, అదొకటి ముఖ్యంగా ఇది మాదిగలు మాలలో విజయము అపజయం కాదు. అందరం కూడా మన ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ సామాజిక న్యాయం అనేది మాల సోదరులు గమనించాలా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ముల వలె ఐక్యత రాగంతో ప్రతి ఒక్కరు కూడా ఒక తండ్రి ఆశని ఏ విధంగా మనం పొందుపరుచుకున్నామో అదేవిధంగా సమాన నిష్పత్తి ప్రకారం, జనాభా నిష్పత్తి ప్రకారం మనందరం కూడా ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ దిశగా పాటుపడి అదేవిధంగా ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ ఫలాలు పొందే విధంగా మాదిగలు మరియు ఉపకులాలు మనం